సాయికృష్ణ వాళ్ళ తల్లిగారిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలిపించుకున్నారు, ఓదార్చారు. ఆమెను ఈ విధంగా అంటే ఆమె బాధను ఓదార్చారు ఒక రాష్ట్ర పెద్దగా. మామూలుగా చంద్రబాబు నాయుడు గారి సహజ సిద్ధమైన స్వభావం ఇది కాదు అంటారు. తనతో కలిసి పనిచేసిన సహచరులైనా, తన గురించి తెలిసిన వాళ్ళైనా, దగ్గరగా చూసే వాళ్ళైనా చంద్రబాబు సార్ గురించి ఎక్కువగా చెప్పే మాటలు ఏంటి, ఇంతకుముందు చాలా గంభీరంగా ఉంటారు, తీక్షణంగా చూస్తూ ఉంటారు. మనం ఏదైనా దూరం నుంచి 2 చేతులు ఎత్తి దండ పెట్టినా కూడా ఒక చేత్తో ఇలా అంటూ ఉంటారు. ఇట్లా అది కూడా మొహంలో స్మైల్ ఉండదు, అంటే స్మైల్ దాదాపు ఉండదు. ఎప్పుడు ఇలా అంటూ ఉంటారు. నవ్వడం చాలా రేర్. చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, గంభీరంగా ఉంటారు అని చెప్పి మనం ఇటువంటివన్నీ వింటూ ఉంటాం. చాలా సందర్భాల్లో విన్నాం. కానీ సీన్ కట్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అలా లేరు. చాలా చాలా వంగి ఉన్నారు. టీలు పెడుతున్నారు, కాఫీలు పెడుతున్నారు, చేపలు వండుతున్నారు, బస్సులు ఎక్కుతున్నారు, ఆటోలు ఎక్కుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు తిరుగుతూ ఉన్నారు. కొన్ని చోట్ల పగలబడి నవ్వాల్సి వస్తుంది. సరే, కొందరు పిఆర్ స్టంట్స్ కోసమని ఎలాగైనా కానివ్వండి, పోనీయండి. అసలు ఇంతకుముందు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఇలా చూడలేదు అని చెప్పి ఆయన సన్నిహితులు ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుకునే పరిస్థితి. మరి అంటే ఎంతో గంభీరంగా, ఎంతో తీక్షణంగా, ఎప్పుడే చాలా స్ట్రిక్ట్గా ఉండే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అసలు చాలా చాలా వంగి ఉంటూ ఉన్నారు ఒక నాయకుడిగా అనంటే, చంద్రబాబు నాయుడు గారు వంగి ఉంటున్నారా, లేకపోతే ఎవడో ఒకటి వల్ల వంగుతూ ఉన్నారా? ఇంతటి చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తినే వంగేలా చేసిన వ్యక్తి ఎవరో ఖచ్చితంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి చేత టీ పెట్టిస్తున్నది ఖచ్చితంగా చంద్రబాబు గారు కాదు. ఇంకెవరి వల్ల చంద్రబాబు గారు టీ పెట్టాల్సి వస్తుంది. ఇంకెవరి వల్ల చంద్రబాబు గారు చేపల కూర వండాల్సి వస్తుంది. సరే, కింద మంట పెట్టినారా లేదన్న తర్వాత విషయం, అదేదో ట్రోలింగ్ మెటీరియల్, పోనీయండి. ఇంకెవరి వల్ల చంద్రబాబు గారు రోడ్డు ఎక్కుతున్నారు. ఇంకెవరి వల్ల చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి పింఛన్ వచ్చి వెళ్ళి ఇస్తూ ఉన్నారు. ఇంకెవరి వల్ల చంద్రబాబు గారు బస్సు ఎక్కుతున్నారు. ఇంకెవరి వల్ల చంద్రబాబు గారు తనకు అలవాటు లేని బాడీ లాంగ్వేజ్ని ప్రదర్శించి జనాలతో కలవాల్సి వస్తుంది. ఎవరా వ్యక్తి? రాజకీయాల్లో మహావృక్షం లాంటి చంద్రబాబు నాయుడు గారినే వంగేలా చేసినటువంటి వ్యక్తి ఎవరు? డెఫినెట్లీ ఇది వెరీ బిగ్ క్వశ్చన్. అసలు చంద్రబాబు గారి సహజ సిద్ధమైన స్వభావం ఇది కానే కాదంటారు. తన స్వభావానికి విరుద్ధంగా ఈ మధ్య ఆయన ప్రవర్తించాల్సిన పరిస్థితులు వచ్చాయి కాదు, ఎవరో వ్యక్తి తెచ్చారు. చంద్రబాబు గారు స్వతహాగా చేస్తూ ఉన్నవి కాదు ఇవన్నీ. ఇంకెవరి వల్ల చేయాల్సి వచ్చింది. రాజకీయాల్లో తప్పక కొన్ని ఎగ్జిక్యూషన్లు చేయాల్సి వస్తుంది. అందుకే చంద్రబాబు గారు టీ పెడుతున్నారు, కిరాణా కొట్టుకు వెళ్ళి బిస్కెట్ ప్యాకెట్లు కొంటున్నారు, చేపల కూర వండుతున్నారు, పేదోళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నారు, పింఛన్ అని చెప్తున్నారు, రోడ్డు మీద తిరుగుతూ ఉన్నారు. మరి ఆల్ ఆఫ్ ది సడన్ షాపింగ్ అని చెప్పి విజయవాడ ఏం రోడ్డు, ఆ రోడ్లోకి బీసెంట్ రోడ్ అని అదేదో మొన్నసారి వెళ్ళారు కదా, ఆ రోడ్లలోకి వెళ్తూ ఉన్నారు. చాలా డిఫరెంట్గా ప్రవర్తిస్తూ ఉన్నారు అంటే ఇంకెవరో చంద్రబాబు గారిని ఈ విధంగా ప్రవర్తించేలా చేస్తూ ఉన్నారు. ఎవరా శక్తి? ఎవరా వ్యక్తి?